విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, నమస్తే. నేను మీ అపూర్వ. వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట. సో మన వ్యూవర్స్ అందరూ చాలా మంచి రెస్పాన్సెస్ ఇస్తున్నారు. అలాగే కామెంట్స్లో అయితే చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్కి ఇవాళ అయితే చిట్టి మేడం ద్వారా ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాము. సో ఆ క్వశ్చన్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పబోతున్నాను. హలో మ్యామ్. హలో అపూర్వ, ఎలా ఉన్నారు? బాగున్నాను అపూర్వ. అలాగే నెక్స్ట్ హలో చెప్పాలి కదా. హలో ఐ డ్రీమ్ వ్యూయర్స్. ఓకే, ఈరోజు మరి అపూర్వ ఏం అడగబోతుందో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో మన వ్యూవర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటున్నాం మ్యామ్. అవును. సో అందులో ఒక మేడం మనకి ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఆ క్వశ్చనే మనం ఈ ఎపిసోడ్లో మీ సమాధానం ద్వారా మనం ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తాము. తప్పకుండా. సో మేడం పేరు మెన్షన్ చేయలేదు. అవును. ఐ థింక్ మీతో కూడా పర్సనల్గా మాట్లాడారు, డీటెయిలింగ్ ఇచ్చారు. బట్ మన కామెంట్లో కూడా ఒకసారి యాడ్ చేశారు. హలో మేడం, ప్లీజ్ స్పీక్ అబౌట్ పాజిటివ్ సింగిల్ పేరెంటింగ్ అంటూ ఆవిడ అడిగారు. అండ్ డీటెయిలింగ్ గా మీతో కూడా మాట్లాడారు. సో దాని గురించి ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోబోతున్నాం. తప్పకుండా అపూర్వ. పర్సనల్గా మాట్లాడారు పాపం. సో అది డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యామ్ అన్నారు. ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్. మరి ఎందుకమ్మా ఎపిసోడ్ చేయమని అడుగుతున్నారు అన్న. నేను కింద రాస్తాను, మీరు ఎపిసోడ్ ఒకటి చేయండి అంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఒక ఆదరణగా ఉంటుంది. మీరు కొంచెం చెప్పండి, ఎంతో కొంత చెప్పండి అన్నారు. సో ఆ అమ్మాయి యొక్క ముందు మనసు చూడండి, 10 మందికి ఉపయోగపడాలి అన్న ఒక భావన ఉంది చూడండి. దాన్ని మనం అప్రిషియేట్ చేస్తూ డెఫినెట్గా నన్ను అడిగితే పేరెంట్స్ పిల్లలకి ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. నీ కుడి కన్ను ఇష్టమా ఎడం కన్ను ఇష్టమా అంటే మనం ఎలా చెప్పలేము. ఏది ముఖ్యము ఏది కొంచెం అముఖ్యము అది కూడా ఎలా చెప్పలేము. అలాంటిదే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు పిల్లలకి. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరో ఒకళ్ళు కొంచెం ఎక్కువగా లేకపోవడం వలనో, లేకపోతే మనస్సులు కలవకపోవడం వలనో, లేకపోతే కమిట్మెంట్స్ చేసుకుని వాటిని నిలబెట్టుకోలేకపోవడం వలనో, లేకపోతే ఒక చెడు హ్యాబిట్స్ వలనో, ఒకళ్ళతో ఒకళ్ళకి పడక, ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుపోలేకపోవడం చేతన మనకి చాలా కేసెస్లో విడిపోవడం అంటూ జరుగుతుంది. అవును మ్యామ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ చైల్డ్ విల్ మిస్ వన్ ఆఫ్ ది పేరెంట్స్. మనం ఏం చేయలేము ఇంకా. అవును మ్యామ్. సో ఆవిడ అడిగినట్టుగా అందులో పాజిటివ్ అని అడిగారు ఆవిడ. పాజిటివ్ అనే పదం యాడ్ చేశారు ఆవిడ. దీనికి ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఒకటి బిడ్డ వైపు నుంచి చూసుకోవాలి, 2 ఆ తల్లి వైపు నుంచి కూడా చూడాలి. అవును. ఓకేనా. ఫస్ట్ ఆవిడకి ఏంటంటే జాబ్ ఎకనామిక్గా ఈ సింగిల్ పేరెంటింగ్లో ఏమవుతుందంటే కొంచెం ఎకనామికల్గా దెబ్బతింటుంది, ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుంది. ఇంకొక సపోర్ట్ లేదు కదా, మా స్పౌజల్ సపోర్ట్ ఉండదు కదా. స్పౌజల్ సపోర్ట్ ఉంటే మీకు ఏమవుతుంది, ఏదన్నా లోన్స్ తీసుకున్నా ఈఎంఐలు ఒకళ్ళు కట్టుకుంటారు, ఒకళ్ళు ఇల్లు రన్ చేసుకుంటారు, డివైడ్ అవుతుంది బాధ్యత. ఇప్పుడు అది ఉండదు. ఏమైనా లోన్స్ తీసుకున్నా వాటన్నిటిని కట్టుకుంటూ బిడ్డను చూసుకోవాల్సినటువంటి బాధ్యత వచ్చేస్తుంది. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏదో అడిషనల్ ఇన్కమ్ కేసి వెళ్లాల్సి వస్తుంది. అర్థమవుతుందా తల్లి? అవును మ్యామ్. పిల్లని చదివించుకోవాలి ఆవిడ, చదివించుకోవాలి. అవును. ప్రతి తల్లి సింగిల్ పేరెంట్ తల్లి అయినా తండ్రి అయినా చదివించుకోవాల్సింది. సో ఎడ్యుకేషన్ ఆపడానికి లేదు. సో పిల్లల్ని చదివించుకోవాలి, మిగతా నీడ్స్ చూడాలి అంటే, ఫిజికల్ నీడ్స్ కానీ ఇంకేదైనా చూడాలి అంటే, కంఫర్ట్స్ కావాలి అంటే తప్పకుండా ఆర్జన ఎక్కువ అవ్వాలి. అవును. ఆర్జించడం కోసమని ఆ మైండ్ ఏం చేస్తుంది, తపన పడుతూ ఉంటుంది. అవును, నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి. అటువంటి ఆ భావనని ఎంత వీలైతే అంత, నా సలహా ఏంటంటే ఎంత వీలైతే అంత సర్దుకుంటూ
యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, టెన్షన్ పడకండి. అంటే మీరు 6 నెలల్లో లెటస్సే 1,00,000 రూపాయలు సేవ్ చేయాలనుకోండి, కానీ ఎక్కడా దానికి అవకాశం కనిపించట్లేదు అనుకోండి, బాధపడకండి అంటున్నాను నేను. ఆల్రెడీ మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నారు, ఎక్కడో తెలియని బాధ మీకుంటూ ఉంటుంది. దానికి దీన్ని యాడ్ చేసుకోకండి. స్లో అండ్ స్టడీగా మనం విన్ అవుతాము అనుకుంటూ ఎంత వస్తే అంత సంపాదించుకుంటూ అందులో కొంత దాచుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఫైనాన్షియలీ అవసరమైతే పేరెంట్సో క్లోజ్ ఫ్రెండ్సో ఉంటే సహాయం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇనీషియల్గా. ఒకటేనా. రెండోది, ఒక సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉండదు. చికాకు పడి ఇంటికి వస్తుంది అనుకోండి, ఆఫీస్లో భర్త ఉంటే పాపం షేర్ చేసుకుంటారు, బిడ్డ చిన్నది ఇంకా 25 ఏళ్ళ అమ్మాయి ఉంటేనో అబ్బాయి ఉంటేనో రే ఇవాళ ఇలా జరిగిందిరా అని చెప్పుకోవచ్చు. మనసు విప్పి చెప్పుకోవడానికి తన బెటర్ హాఫ్ అంటూ ఆ బెటర్ హాఫ్ లేనప్పుడు దాన్ని మనసులోనే పెట్టుకోవడమో, లేకపోతే అలాగ మనసులో కుక్కేసుకోకుండా నేనేమంటానంటే సెర్చ్ ఫర్ ఎ గుడ్ ఫ్రెండ్, ఫైండ్ ఎ గుడ్ సోల్మేట్ who will be like a shadow for you, not physically, maybe from a distance. ప్లీజ్ వినవా ఇవాళ ఇలా జరిగింది, ఎంత బాధగా ఉందంటే నాకు, అంటే పోనీలేవే అవన్నీ జరుగుతూనే ఉంటాయి, నా మాట విను, ఎన్ని జరిగాయో నాకు. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ నాకు మా భర్త పక్కన ఉన్నప్పటికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో నాకు కూడా ఉన్నాయి. అందుకని బాధపడకు, నువ్వు నాకు చెప్పేసుకుంటూ ఉండు, కక్కేసుకో నా దగ్గర, వెంట అవుట్ నా దగ్గర పెట్టేసుకో, ఏమి కక్కినా నేను వింటాను, నేను ఎందుకు నేను ప్రశ్నించను అన్న ఒక మనిషిని పాజిటివ్ వెతుక్కోవాలి. వెంటింగ్ అవుట్కి ఓకేనా. తప్పకుండా పేరెంటల్ సపోర్ట్ కానీ ఇన్లాస్ సపోర్ట్ కానీ తప్పకుండా తీసుకోవాలి. సెటిల్ అయ్యేంత వరకు తను ముందు సెటిల్ అవ్వాలి. సింగిల్ పేరెంట్ ఎప్పుడైతే ఇలాగ డైవర్స్ అయిందో, లేకపోతే దూరంగా ఉంటున్నారో, ఏ కారణాల చేతైనా దూరంగా ఉంటూ డైవర్స్ కోసం అప్లై చేసుకున్నా కూడా అంత లోపల ఈ మనస్సుని దృఢం చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ ఆ పిల్లలు ఇద్దరో ఒకళ్ళో ఇద్దరో పెంపకాన్ని నేను ఇండివిజువల్గా చూసుకోవాలి, నేను సాధించాలి, నేను కూలబడిపోకూడదు అన్ని తన్ను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి, ఆ పుండు ఆరబెట్టుకోవడానికి, ఆ పుండుని ఇట్స్ అ పుండు, దాన్ని ఆరబెట్టుకోవడానికి యూ నీడ్ అడల్ట్ సపోర్ట్ ఆల్సో. పిలుచుకోండి, తప్పకుండా పిలుచుకోండి అమ్మా. కొన్ని రోజుల పాటికి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, అమ్మా నాన్నల సపోర్ట్ తీసుకున్నప్పుడు ఉద్యోగరీత్యా కొంచెం ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పుడు పిల్లల ఆలనా పాలన కొంచెం ఎక్కువ భాగం వాళ్ళకే ఇవ్వండి. అర్థమవుతుందా తల్లి? ఇదివరకులా నేను చేస్తానని అనుకోకండి. అది మనమే ఎలాగది ఫూల్ చేసుకున్నట్టు అవుతుంది. అవును, అలా చేసుకోకండి. క్లియర్గా అమ్మా నాన్నకి చెప్పుకోండి, ఇలా మీరు చూసుకోవాలి, అత్తయ్య మీరు ఇలా చూసుకోవాలి, మామగారు మీరు చూసుకోవాలండి, ఈ భారాన్ని కొంతకాలం మీరు భరించాలండి. నేను నిలబెట్టుకున్నాక వెరీ ఇంపార్టెంట్ కదా తల్లి. నేను కొంచెం దృఢమయ్యాక, ఆత్మవిశ్వాసం నాకు వచ్చాక, కొంచెం మానసికంగా నేను స్థిరపడ్డాక తప్పకుండా నేను 60% 70% నేను తీసుకుంటాను. స్టిల్ యూ హ్యావ్ టు కాంపన్సేట్ ఫర్ మై స్పౌజల్. ఇది ఉంది చూసారా, అది మీరు కాంపన్సేట్ చేయాలి. తాతగారు తండ్రిలాగా సహాయం చేయొచ్చు. దే నీడ్ అ మ్యాన్లీ, చిల్డ్రన్ నీడ్ దట్ అవుట్లుక్. ఒక మగవాళ్ళు చూసే ప్రపంచకాన్ని చూసే తీరు వేరే ఉంటుంది, కోణం వేరే ఉంటుంది. ఆ కోణం తండ్రి ఇస్తాడనే, తల్లి కోణం తల్లిస్తే తండ్రి కోణం తండ్రి ఇస్తాడని కదా. సో దాన్ని ఏదైతే కోల్పోతున్నారో తాతగారు, ఇటువైపు నుంచైనా సరే అటువైపు నుంచైనా తాతగారు తప్పకుండా దాన్ని కాంపెన్సేట్ చేసి వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ ప్రపంచంలో ఏం చెయ్యాలో, ఎలా డ్రీమ్ చెయ్యాలో, ఎలా వెళ్ళాలో అని చెప్పచ్చును. ఓకేనా? వండర్ఫుల్ మ్యామ్. మరి ఆరోగ్యము, అవును, ఫస్ట్ మై అడ్వైస్ ఇస్ యూ ప్లీజ్ ట్రై టు బీ హెల్తీ. డోంట్ సకమ్ టు ఎవ్రీడే. నో, వెంటింగ్ అవుట్ అయిపోతుంది, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నేను మంచి రోజులు నాకు రావచ్చు, మళ్ళీ మలుపు రావచ్చు, నాకెవరో వ్యక్తి దొరకచ్చు, నేను మళ్ళీ నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవచ్చు వేరేలాగా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక ఫేజ్ నా జీవితంలో. ఇట్స్ అ ఛాలెంజ్. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, నాట్ యాజ్ అ ప్రాబ్లం.
ప్రాబ్లం అంటే సొల్యూషన్ అనుకుంటాం, ఛాలెంజ్ అంటే క్రియేటివ్గా థింక్ చేస్తాం, అవును. కొత్తగా ఏదో చేస్తాం. సో మీరు అలా ఆలోచించుకోండి, నాకు ఇదొక ఛాలెంజ్, ఇదొక ఫేజ్ అని. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే చెప్పుకోండి, వాళ్ళు నానా ప్రశ్నలు అడుగుతారు. పిల్లలు తెలియదు కదమ్మా, అవును మ్యామ్. తెలియదు కదా, పాప అడుగుతోందిట. ఓకే. కాన్ఫిడెన్షియల్గా ఆవిడ చెప్పారు, నాకు ఎందుకు రావట్లేదు నాన్న అడుగుతుందిట. అర్థమయ్యేట్టు చెప్పుకోండి. రిక్వెస్ట్ చేసి వస్తే తను రానివ్వండి, ఫాదర్ రానివ్వండి, స్పెండ్ చేయనివ్వండి, వెళ్ళనివ్వండి. మిగతా దాన్ని మీరు కాంపెన్సేట్ చేయండి, మీ సపోర్ట్ సిస్టమ్ ద్వారా కాంపెన్సేషన్ చేసుకోనండి అని ఇంకొక సలహా కూడా ఇస్తున్నాను. పిల్లలకి మనం ఈ సమయంలో ఏం నేర్పాలంటే, వాళ్ళకి ఒక జీవితం ఉంది అని చెప్పాలి. అర్థమవుతుందమ్మా పూర్వ? షీఈస్ అ స్టూడెంట్ నౌ. ద 10-year-old ఆర్ 8-year-old ఈజ్ అ స్టూడెంట్. షీ హ్యాస్ హర్ ఓన్ లైఫ్. దాన్ని కూడా చూసుకోవాలి కదా, దాన్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి అమ్మా, నువ్వు ఒక విద్యార్థివి, ఆలోచించుదాం, మన ఇద్దరం కూడా ఆలోచిద్దామే, ఓకేనా? కానీ నువ్వు నీ చదువు పాడు చేసుకోకూడదే. నేను చూడు ఉద్యోగం ఎలా ముందుకెళ్తున్నాను, ఇంకో పార్ట్ టైం జాబ్ కూడా చేసుకున్నాను, చూసావా, తెచ్చుకున్నాను నేను. నువ్వు మరి నాలాగానే నువ్వు కాస్త మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అవ్వు సాయంత్రం పూట. ఇట్లా ఎంగేజ్ చేసేయండి పాపని. అది కూడా ఎన్ని రోజులమ్మా, పుండు అందరికీ మానుతుంది, కాలమే పుండును మాన్పుతుంది, కాలమే మెల్లిమెల్లిగా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఉండదు ఇలాంటి పరిస్థితి, మళ్ళీ మారిపోతుంది అన్నదాన్ని మనం తప్పకుండా చెప్పాలి. చెప్పిన రోజున అనుబంధం పిల్లలతో బాగా క్లోజ్ చేసుకోవాలి. చేసుకుని దీని నుంచి బయటపడాలి మనము, ఇది ఏమి పెద్ద భూతం కాదు అని పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్తో ముందుకెళ్ళాలి. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఐ థింక్ మన సొసైటీలో ఇప్పుడు కూడా చాలా సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు. మదర్స్, ఫాదర్స్ కూడా రెస్పాన్సిబుల్గా వాళ్ళైతే వదలకుండా పిల్లల్ని చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ వండర్ఫుల్ వీడియో అండి. మేడం చాలా క్లియర్గా ఫ్యూ పాయింట్స్లో చాలా చక్కగా చెప్పారు. అవన్నీ మీరు పాటిస్తే కనుక ఎంతో పాజిటివిటీ వస్తుంది. అండ్ అలాగే మీ అందరికీ కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో యాడ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆ క్వశ్చన్స్ తీసుకొని మేడం ద్వారా మీకు సొల్యూషన్స్ కూడా ఇప్పిస్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ థింక్ మంచి పాజిటివ్ వైబ్ అయితే ఇక్కడ స్టూడియోలో ఉంది. అండ్ అలాగే ఆ పేరెంట్ ఎవరైతే మన క్వశ్చన్ అడిగారో, అండ్ అలాగే సింగిల్ పేరెంట్స్ అందరికీ కూడా చాలా మంచి సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆడియన్స్ క్వశ్చన్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపూర్వ. బాయ్.